నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి కిషన్ రెడ్డి నివాళులు. కాసేపట్లో హైదరాబాద్కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కంచగచ్చిబౌలి భూముల అంశంపై మంత్రుల కమిటీతో భేటీ. విదేశాలకు అక్రమంగా డబ్బును బదిలీ చేస్తున్న ముగ్గురి అరెస్ట్. నిందితుల నుంచి 12,50,000 విలువైన డ్రగ్స్ స్వాధీనం. అమెరికా సుంకాల పరిష్కారం కోసం చర్చలు ప్రారంభించాలని భారత్ యోచన. వాటాదారులందరితో కలిసి వాణిజ్య శాఖ పరిస్థితిని అంచనా వేస్తున్న కేంద్రం. యెమెన్లో 70 మందిపై అమెరికా బాంబుల వర్షం. హుతీల వ్యూహాన్ని తిప్పికొట్టామన్న ట్రంప్. అమెరికా విధించిన 26% సుంకాల్లో మిగిలిన 16% వచ్చే వారం అమలు కానున్న వేళ అంతకుముందే పరిష్కారం కోసం చర్చలు ప్రారంభించాలని భారత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్, అమెరికా అధికారులు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపే అవకాశం ఉందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అటు భారత్, వియత్నాం, ఇజ్రాయెళ్లతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ట్రంప్ చురుగ్గా వ్యవహరిస్తున్నారని అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారుడు చెప్పినట్లు CNN పేర్కొంది. ఏప్రిల్ 2న ప్రకటించిన సుంకాల ఫలితాలను భారత్ జాగ్రత్తగా విశ్లేషిస్తోంది. వాటాదారులందరితో కలిసి వాణిజ్య శాఖ పరిస్థితిని అంచనా వేస్తోంది. సుంకాల వల్ల వచ్చిన మార్పులపై ఎగుమతిదారుల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. పెరిగిన సుంకం దాదాపు $14 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్, $9 బిలియన్ విలువైన రత్నాభరణాల ఎగుమతులపై ప్రభావం చూపుతోందని తెలిసింది. ఫిబ్రవరిలో శ్వేతసౌధంలో మోదీ, ట్రంప్ భేటీ సందర్భంగా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు అంటే $500 బిలియన్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ లక్ష్యం దిశగా అమెరికాతో కేంద్రం చర్చలు జరపనున్నట్లు సమాచారం. టారిఫ్లతో అమెరికా మార్కెట్లు దారుణంగా కుదేలైనప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మార్కెట్ పతనాన్ని కొట్టిపారేసిన ట్రంప్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా మళ్లీ అమెరికన్లు ధనవంతులవడానికి ఇదే సమయమని వ్యాఖ్యానించారు. తన విధానాల్లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చి చెప్పారు. తన నిర్ణయంతో చాలామంది పెట్టుబడిదారులు అమెరికాలో భారీ పెట్టుబడులు పెడతారని సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో ట్రంప్ రాసుకొచ్చారు. సుంకాల వల్ల పెద్ద వ్యాపారాలపై ప్రభావం పడబోదన్న ఆయన అమెరికా ఆర్థిక వ్యవస్థను సూపర్ ఛార్జ్ చేస్తాయన్నారు. ట్రంప్ పరస్పర సుంకాల నిర్ణయంపై భగ్గుమన్న చైనా అమెరికా ఎగుమతులపై కూడా 34% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. చైనా నిర్ణయాన్ని తప్పుపట్టిన ట్రంప్ డ్రాగన్ ఆటను తప్పుగా ఆడుతోందని వ్యాఖ్యానించారు. చైనా భయపడుతోందని అన్నారు. కాగా చైనా అమెరికాపై విధించిన 34% సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాదు 70% అమెరికా దిగుమతి చేసుకునే సమారియం, గడలోనియం, టెర్బియం, స్కాండియం వంటి పలు అరుదైన భూ ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ఫలితంగా అమెరికా కంపెనీలు తీవ్ర ఇబ్బందుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. యెమెన్లో హూతీలే లక్ష్యంగా అమెరికా చేసిన భీకర దాడుల వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంచుకున్నారు. వలయంలాగా నిల్చొని ఉన్న ఒక సమూహంపై బాంబులు కురిపించినట్లు ట్రంప్ షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. సుమారు 70 మంది అక్కడ ఉన్నట్లు దృశ్యాలను బట్టి తెలుస్తోంది. వారంతా నౌకలపై దాడులు చేసేందుకు అక్కడ సమావేశమయ్యారని ట్రంప్ ఈ సందర్భంగా ఆరోపించారు. వారి లక్ష్యం నెరవేరకుండా అడ్డుకున్నామని వ్యాఖ్యానించారు. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో తిరిగి ఇజ్రాయెల్ గాజాపై భీకరంగా విరుచుకుపడుతోంది. ఫలితంగా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని హూతీలు ప్రకటించారు. నౌకలపై దాడి చేయాలని నిర్ణయించిన హూతీలకు బలమైన సంకేతాలు పంపాలని ట్రంప్ మార్చి 15న సైన్యాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో యెమెన్లో అమెరికా సైన్యం తీవ్రంగా విరుచుకుపడుతోంది. యుఎస్ దాడులను యుద్ధ నేరమన్న హూతీలు తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఉత్తర కొరియాకు చెందిన సైనిక ప్రత్యేక బలగాలు ప్రదర్శించిన సాహస కృత్యాలు ఆశ్చర్యపరిచాయి. బాంబింగ్, గన్ ఫైరింగ్, మార్షల్ ఆర్ట్స్ సహా అనేక అభ్యాసాలను ప్యాంగ్యాంగ్ సైనికులు ప్రదర్శించారు. దళాల సాహస ప్రదర్శనలను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అతి చేరువ నుంచి తిలకించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నార్త్ కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA విడుదల చేసింది.
అమెరికాతో కలిసి దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన వెంటనే కిమ్ తన సైనికుల శక్తి సామర్థ్యాలు, పోరాట పటిమలను ప్రదర్శించడం గమనార్హం. తమ చుట్టూ ఉన్న వ్యవస్థలో కలిసిపోయే కమోప్లేజ్ దుస్తులు ధరించి స్నైపర్లు షూటింగ్లు నిర్వహించారు. ఎత్తైన భవనాలపై నుంచి సైనికులు కిందకు దూకారు. ఛాతీపై పెద్ద పెద్ద బండరాళ్లు పగలగొట్టించుకోవడం సహా చేత్తో కాంక్రీట్ ఫలకాలను తుక్కు చేశారు. ఈ సందర్భంగా కిమ్ సైతం స్నైపర్ రైఫిల్తో ఫైరింగ్ చేశారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడు రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ 6వ తేదీన జాతికి అంకితం చేయనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12:45 సమయంలో పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది. బహిరంగ సమావేశంలో పాల్గొని 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను మోదీ నిర్వహిస్తారు. తర్వాత రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు చేస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్కు రానున్నారు. ఇవాళ రేపు హైదరాబాద్లో ఉండనున్న మీనాక్షి నటరాజన్ కంచగచ్చిబౌలి భూముల అంశంపై మంత్రుల కమిటీతో భేటీ కానున్నట్లు సమాచారం. సాయంత్రం ఎన్ఎస్యుఐ సహా ప్రజా విద్యార్థి సంఘాలతో సమావేశమవుతారు. ఇదే అంశంపై రేపు పౌర సంఘాల ప్రతినిధులతోనూ ఆమె భేటీ అవుతారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, సూపరింటెండెంట్లు రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హెచ్చరించారు. మెదక్ జిల్లా తూప్రాన్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటై దాదాపు 6 నెలలైనా మంత్రి రాక కోసం కేంద్రాన్ని ప్రారంభించలేదు. దీంతో రోగులు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఆ విషయాన్ని సంబంధిత అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో స్పందించిన మంత్రి శుక్రవారం డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత కొంతకాలంగా కొందరు వైద్యులతో పాటు సూపరింటెండెంట్లు రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీరందరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, అలాంటి ఉదంతాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని హెల్త్ సెంటర్లలో సీసీ కెమెరాల ద్వారా సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నామన్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 23.75 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాసేపట్లో ప్రారంభించనున్నారు. అత్యవసర, ఇతర సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలతో పాటు అత్యవసరమైనటువంటి చికిత్స అందజేయడానికి ఈరోజు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కాసేపట్లో ప్రారంభించనున్నారు. అసలు ఈ క్రిటికల్ కేర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దీనివల్ల రోగులకి ఎలాంటి వైద్య సేవలు అందుతాయి, మరిన్ని విషయాలు మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ క్రిటికల్ కేర్ విభాగం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, రోగులకి ఎలాంటి వైద్య సేవలు అందుతాయి? క్రిటికల్ కేర్ బిల్డింగ్ రావడం వల్ల ఇది అత్యవసరం బిల్డింగ్. సో ఎమర్జెన్సీ కేసులు ఏమైనా సరే ఓపీ వరకు వెళ్ళి అక్కడ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఎమర్జెన్సీ వాడికే వచ్చేయడం వల్ల మనకి ఆ టైం పీరియడ్ని షార్టన్ చేసి ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి అతి తక్కువ వ్యవధిలోనే మనం ట్రీట్మెంట్ అందించే అవకాశం దీనివల్ల ఈ క్రిటికల్ కేర్ యూనిట్ వల్ల మనకి లభ్యమైంది. ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో ఐసీయూ డిపార్ట్మెంటు, ఏఎంసీ, పిఐసియు, ఎస్ఎన్సియు, ఎన్ఐసియు, డయాలసిస్ యూనిట్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఎక్స్టెన్షన్ ఆల్రెడీ ఈ యూనిట్స్ అన్నీ మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. ఈ క్రిటికల్ విభాగం ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది పేషెంట్లకి మనము సేవలు అందించే అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగాయి. ఇప్పుడు 50 బెడెడ్ క్రిటికల్ కేర్ యూనిట్. సో దీని మూలంగా మనకు అదనంగా 50 పడకలు మనకి అందుబాటులోకి వచ్చాయి. సో అదనంగా మనము ఎక్కువ మందికి సేవ చేసే అవకాశము మన మంత్రి గారి సహకారం వల్ల మనకి అతి త్వరలో మనకి బిల్డింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఓపీ సంఖ్య కూడా రోజు గణనీయంగా పెరుగుతుంది. సుమారు ప్రతిరోజు కూడా యావరేజ్గా 1000 మంది కూడా ఓపీకి వస్తున్నారు. అయితే ఈ క్రిటికల్ కేర్ అందుబాటులో రావడం వల్ల కూడా ఈ రోగులకి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
సో మనకి ఎవ్రీడే రోజువారీ ఓపీ చాలా పెరిగింది ఇంతకు ముందు కన్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1200 నుంచి 1500 ఓపీ స్ట్రెంత్ ఉంటుంది. అట్లనే ఇన్ పేషెంట్లు కూడా అరౌండ్ 475 నుంచి 500 వరకు యావరేజ్గా ఇన్ పేషెంట్లు ఉంటున్నారు. ఎవ్రీడే అడ్మిషన్స్ మనకు 120 వస్తున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మనకి 400 బెడ్డెడ్ ఉండేది హాస్పిటల్. మనకి ఎవ్రీడే మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మనకి ఈ పేషెంట్ల సేవలు ఇవన్నీ మనకు అభివృద్ధి జరిగేసరికి పేషెంట్లు కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో ఆ 400 నుంచి ఆల్మోస్ట్ 600 వరకు మనకు వస్తున్నారు. కాబట్టి మంత్రి గారి సహకారంతో 400 బెడ్స్ని కూడా ఇప్పుడు 700 బెడ్స్కి ఎన్హాన్స్మెంట్ అయింది. సో ఇందు మూలంగా మనం ఎక్కువ మంది పేషెంట్ని ఇన్ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓపీలకు కూడా మనకి అంటే ఇమీడియట్గా తక్కువ టైంలోనే వాళ్ళకి మెరుగైన సేవలు అందించే అవకాశం మాకు ఇప్పుడు లభ్యమైంది. మనతో పాటు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్నారు, శ్రీవాణి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మెడికల్ విద్యార్థులకి క్రిటికల్ కేర్ విభాగం కానీ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు అనేక మౌలిక వసతులతోటి అత్యాధునిక వసతులతోటి ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇవి ఎలా ఉపయోగపడతాయి విద్యార్థులకి? ఇప్పుడు మనకి ఇది కొత్త మెడికల్ కాలేజ్ అవ్వటం మూలాన 5 బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. ప్రతి బ్యాచ్లో 150 మంది స్టూడెంట్స్ వచ్చారు. మొన్నే కాన్వకేషన్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కాన్వకేషన్ అయిపోయి ఫుల్ ఫ్లెజ్ డాక్టర్స్గా బయటికి వెళ్ళారు. సో వీళ్ళందరికీ 1 ఇయర్ హౌస్ మ్యాన్షిప్ రొటేషన్ ఉంటుంది. ఇవన్నిట్లోనూ వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇంత మంచిగా ఇలా క్రిటికల్ కేర్ బ్లాక్ డెవలప్ చేయడం వల్ల స్టూడెంట్స్ కూడా బాగా అన్ని విభాగాల్లోనూ పనిచేసి నేర్చుకుంటారు. ఎంతమంది పేషెంట్స్ వస్తే అంత స్టూడెంట్స్కి కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. వాళ్ళు కూడా రకరకాల పేషెంట్లని ఎలా ట్రీట్ చేస్తారు అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అన్ని విభాగాల్లోనూ ఇది స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్గా నిలుస్తుంది. ఇది మొత్తంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి అత్యవసర కేసులు అన్నీ కూడా ఓపీ దగ్గర వేచి ఉండకుండా కూడా తక్కువ సమయంలోనే ఈ క్రిటికల్ కేర్ విభాగానికి కనుక వచ్చినట్లయితే అత్యవసర వైద్య సేవలు అన్నీ కూడా అందిస్తారని చెప్పి కూడా సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఈ క్రిటికల్ కేర్ విభాగం వల్ల ఇటు రోగులకి అదేవిధంగా వైద్య విద్యార్థులకు కూడా అనేక ఉపయోగాలు కలుగుతాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దయింది. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాపురంలోని సంగ్యాతండాలో కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి తడిసి ముద్దయ్యాయి. పంట రాసులపై టార్పాలిన్లు కప్పిన వరద నీటితో నిండిపోయింది. మొక్కజొన్న, మిర్చి రాసులు మోకాల్లోతు నీటిలో మునిగిపోవడంతో కర్షకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తడిసిన మొక్కజొన్నలు, మిర్చిని కొనుగోలు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. మొక్కజొన్న 120-130 క్వింటాలకు 100 మాట్లాడుకున్నాం. తెల్లారితే కాటా పెట్టే పొజిషన్ ఉండే. రాత్రి వచ్చిన వర్షానికి మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. దాదాపు ఇక్కడ మా తండ నుంచి ఒక 40-50 ఎకరాల మొక్కజొన్న తడిసిపోయింది. రైతులందరూ ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు ప్రభుత్వం నుండి ఏదైనా సాయం అందించి ఆదుకుంటారని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రాత్రి వచ్చిన వర్షానికి మొక్కజొన్నలన్నీ వర్షంలో తడిసి మడికట్టలో తేలినాయి. అంతా నష్టపోయినాం. దాదాపు 2 ఎకరాల పొలం. అందరూ నాతో పాటు ఇంకా 15 మంది రైతులు ఉన్నారు చుట్టుపక్కల. అందరికీ కూడా అదే విధంగా తడిసి అన్ని మొలకెత్తే భాగంలో ఉన్నాయి. మొక్కజొన్నలు నీళ్ళతో తడిసి ఉబ్బి తేలుతూ ఉన్నాయి నీళ్ళలో. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మిర్చి ఎండబెట్టాము. అకాల వర్షానికి మొత్తం తడిసిపోయింది. అలాగే మొక్కజొన్న కూడా ఉంది. 2 ఎకరాల మొక్కజొన్న నైట్ వర్షం రావడం కారణం వల్ల మేము దగ్గర చేశాం. అయినా మళ్ళీ మొత్తం నిండిపోయి మొత్తం మునిగిపోయినాయి. గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన ఓ రైతు విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. రైతు బజార్లో సాయంత్రం కూరగాయలు విక్రయించి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో కరెంటు బల్బు తీసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన తోటి విక్రయదారులు రైతుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఓ కుమార్తె ఉందని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు మరణించాడని, ఆ నిరుపేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూరలు అమ్మే కుటుంబాన్ని పోషిస్తుండే. రాత్రి వట్టి బల్బు పెడదామనే టైంలో చాక్ కొట్టి పక్కనే అనిపించి బీద పరిస్థితి. 1 ఎకర్ భూమి ఉన్నది. బతకలేని పరిస్థితులలో కూరలు అమ్ముకొని బతుకుతున్నారు. అధికారులు కూడా నిర్లక్ష్యంతో జరిగింది. గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి ఈయనకు ఒక 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఉన్న రైతుల తరఫున డిమాండ్ చేస్తాం.
హైదరాబాద్లోని సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన 6 అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేష్, ఉమా దంపతులు తమ 3 పిల్లలతో పాటు సంధ్య అనే మరొక కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మహేష్ నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. తమ ఇంటికి వచ్చిన సంధ్య అనే మహిళతో పాటు మహేష్, ఉమా దంపతులు పిల్లలు రిషి, చైతు, శివన్లు ఇంటి నుంచి బయటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఒకేసారి 6 ఇంటి నుంచి బయటికి వెళ్లి ఆటో బుక్ చేసుకుని ఇమ్లీబన్ బస్టాప్ వరకు వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ఉమా సోదరుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆయన సేవలను స్మరించుకుంటూ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన చూపిన మార్గంలోనే ఇప్పటికీ బీజేపీ నడుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించగా హాజరైన కిషన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నైతిక విలువల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు జగ్జీవన్ రామ్ గారు. వారు ఇంతకుముందు చెప్పినట్టు రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లా ఉద్యమంలో పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బయటకు వచ్చారు. బడుగు బలైన వర్గాల నాయకుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అన్ని రకాల హక్కులు ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగ్జీవన్ రామ్ గారి చూపినటువంటి మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేడు కూడా పనిచేస్తూ ఉంది. కేరళలో అధికారపక్షం లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్కు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమ చెల్లింపుల కుంభకోణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి వీణా విచారణకు కేంద్రం అనుమతినిచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. కార్పొరేట్ మోసాలను దర్యాప్తు చేసే తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం కొచ్చిన్లోని ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జిషీట్ సమర్పించిన నేపథ్యంలో ఈ అనుమతి లభించింది. ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా సిపిఎం పొలిట్ బ్యూరో కోఆర్డినేటర్ ప్రకాష్ కారాట్, కేరళ సిపిఎం నేతలు ఆరోపించారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ నుంచి టీ వీణా నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ ఎక్స్ లాజిక్ సొల్యూషన్స్కు 2.70 కోట్ల చెల్లింపులు జరిగాయి. దీనికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందలేదని ఆరోపణలున్నాయి. అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలను అరికట్టే దిశలో ఇస్రో చేసిన ప్రయత్నం ఫలించింది. స్పేస్ డాకింగ్ మిషన్ కోసం ఉపయోగించిన పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ప్లాట్ఫామ్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ POEM-4 4వ ఎడిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో FOEM-4 దిగినట్లు ఇస్రో వెల్లడించింది. POEM-4 సురక్షితమైన రీ ఎంట్రీ అంతరిక్ష వ్యర్థాల పెరుగుదలను అరికట్టడానికి ఇస్రో నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది. స్పేడెక్స్ ప్రాజెక్టు కింద గతేడాది డిసెంబర్ 30న ఛేజర్, టార్గెట్ అనే 2 ఉపగ్రహాలను PSLV C60 ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఉపగ్రహాలను 475 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్షలో ఇస్రో ప్రవేశపెట్టిన తర్వాత POEM-4 మాడ్యూల్ కూడా ఆ కక్షకు సమీపంలోనే ఉంది. వ్యర్థాల తొలగింపులో భాగంగా మాడ్యూల్ ఇంజన్ను రీస్టార్ట్ చేసి క్రమంగా డీఆర్బిట్ చేస్తూ భూమి మీదకు దించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక వ్యక్తికి పడుకునే మంచాన్ని ప్రయాణించే కారుగా మారిస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన వచ్చింది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఆలోచన వచ్చిందే తడువు దాని తయారీకి సిద్ధమయ్యాడు. సుమారు 2 ఏళ్ల పాటు శ్రమించి తన ఆలోచనకు రూపమిచ్చాడు. అనంతరం ఆ వాహనాన్ని రోడ్డుపై నడపగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ మంచం కారు తయారీదారుణ్ణి చిక్కుల్లో పడేసింది. రంజాన్ రోజు పశ్చిమ బంగాల్ ముర్షిదాబాద్లో ఒక వింత వాహనం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతర్జాలంలో ఉన్న ఒక వీడియో శంభూనగర్ నివాసితుడు నవాబ్ షేక్ బుర్రాలో ఒక వింత ఆలోచనను రేకెత్తించింది. ఆ వీడియో చైనాకు చెందినదన్న నవాబ్ అందులో మంచంలో ఉన్న చిన్న రిమోట్ కార్ తనను అమితంగా ఆకర్షించిందని తెలిపాడు. ఒక కింగ్ సైజ్ బెడ్ను ప్రయాణించే కారుగా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు.
అనుకున్నదే తడువుగా మంచాన్ని కారుగా మార్చే ప్రయత్నంలో నవాబ్ నిమగ్నమయ్యాడు. సుమారు 2 ఏళ్ల పాటు శ్రమించిన అతడు దశల వారీగా తన ఆలోచన కార్యరూపం దాల్చేలా చూశాడు. పాఠశాల వ్యాన్ డ్రైవర్ అయిన నవాబ్ ప్రత్యేకమైన ఈ వాహన తయారీలో ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి తన భార్య నగలు అమ్మినట్లు చెప్పాడు. రంజాన్ పర్వదినం రోజు తన కలల కారును రోడ్డుపై నడపగా ఆ వీడియోను తన స్నేహితుడు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడని, ఆ దృశ్యాలు వైరల్ గా మారి 2.4 కోట్ల వీక్షణలను అందుకున్నాయని తెలిపాడు. వైరల్ గా మారిన బెడ్ కారు దృశ్యాలు నవాబుకు చిక్కులు తెచ్చిపెట్టాయి. అటువంటి కారును రోడ్డుపై నడపడం చట్టవిరుద్ధమని, ప్రమాదకరమని అధికారులు నవాబ్ను హెచ్చరించారు. ఆ కారును రోడ్డుపైకి తీసుకురావద్దని ఆదేశించారు. తను తయారు చేసిన బెడ్ నమూనా కారును కేవలం రంజాన్ రోజు కొన్ని నిమిషాల ట్రయల్ రన్ కోసమే బయట నడిపినట్లు తెలిపిన నవాబ్ అనంతరం తనను అనేక సమస్యలు చుట్టుముట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. 2 ఏళ్లు శ్రమించి తయారు చేసిన తన కారు కేవలం 5 నిమిషాలు మాత్రమే నడపగలిగానని, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో అది గ్యారేజీకే పరిమితమైందని తెలిపాడు. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న ఆ యువతి కలకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. 10 పూర్తయి కళాశాల మెట్లు ఎక్కుతూ పట్టు కోల్పోయి కింద పడిపోయింది. వైద్యులను సంప్రదించగా కండరాల క్షీణత వ్యాధిగా నిర్ధారించారు. అంతే, అప్పటి వరకు ఊహించుకున్న కలలన్నీ చెల్లాచెదురైపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్లసింగారానికి చెందిన బాలరాజు మల్లమ్మ దంపతుల కుమార్తె పరిమళ. బాలరాజు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 10వ తరగతి వరకు చురుగ్గానే ఉన్న పరిమళ కళాశాల చేరిన తర్వాత నడుస్తూ కింద పడిపోయేది. క్రమక్రమంగా కాళ్లు పట్టుత్వం కోల్పోయాయి. నడుస్తున్నా, మెట్లెక్కుతున్నా పట్టు కోల్పోయి కింద పడిపోతోంది. అనుకోకుండా ఒకరోజు కింద పడిపోయి లేవలేని స్థితికి వెళ్ళింది. ఎన్నో కలలు కన్న తనకు కండరాల క్షీణత వ్యాధితో జీవితం చిన్నాభిన్నమై అంధకారమైందని పరిమళ ఆవేదన చెందుతోంది. పదో తరగతి వరకు చాలా అందరి పిల్లల్లాగానే ఆరోగ్యంగా ఉండేది. 10వ తరగతి తర్వాత నేను నడవలేకపోవడం, కూర్చోలేకపోవడం, సపోర్ట్ లేకుండా ఎత్తులేకపోవడం, చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. లోకల్గా చూపించుకుంటే కూడా తగ్గపోయేది. కూర్చొని లేవలేకపోవడం చాలా కష్టమయ్యేది. ఎన్నో హాస్పిటల్ కూడా చూపించారు మా అమ్మ నాన్న, అయినా దీనికి బాగాలేదు. తర్వాత నిమ్స్కి వెళ్తే అక్కడ మజిల్ బయోప్సీ టెస్ట్ చేసి మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పారు. దానికి క్యూర్ లేదని, ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండే నేను ఇలా అయిపోవడం చాలా బాధగా ఉంది. మా అమ్మే నాకు అన్ని చేస్తుంది. ఒక మనిషి లేకపోతే నా రోజు గడవదు. గత 10 ఏళ్లుగా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతోన్న పరిమళను తల్లి మల్లమ్మ దగ్గరుండి అన్నీ తానే చూసుకుంటోంది. కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తెకు అన్ని సపర్యలు చేస్తోంది. ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి 4 ఏళ్ల క్రితం సదరం సర్టిఫికెట్ను పొందినా ఇప్పటి వరకు పింఛను మంజూరు కాలేదని బాధితురాలు వాపోతోంది. మాది అంతంత మాత్రమే దిగువ మధ్య తరగతి కుటుంబం. నా మెడిసిన్ కోసమే వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టారు. నాకు ఇంకా పెన్షన్ కూడా రావడం లేదు. ఇంటింటి సర్వే వచ్చినప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ 6 గ్యారెంటీల పథకాని కోసం గ్రామ పంచాయతీలో ఇవ్వమన్నప్పుడు కూడా ఇచ్చాము. ఆర్థికంగా చాలా ఇబ్బందిగానే ఉంది. ఎక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. మందుల కోసమే వాళ్ళకి నెలకి 5,000 ఖర్చు అవుతుంది. చాలా కష్టంగా ఉంటుంది. తండ్రి బాలరాజు వ్యాన్ డ్రైవర్ కాగా అతని ఒక్కడి సంపాదనతో కుటుంబ పోషణ భారంగా మారిన తరుణంలో పరిమళ మంచానికే పరిమితమై ఆర్థికంగా మరింతగా కుటుంబం కుంగిపోయింది. పింఛను కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పింఛను ఇచ్చి ఆదుకోవాలని బాధితురాలు పరిమళ వేడుకుంటోంది. కిడ్నీల మీద, ఊపిరితిత్తుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఊపిరి కూడా ఒక్కొక్కసారి వెళ్ళడం లేదు. మాలాంటి బాధితులని సీఎం గారే చూసుకోవాలి. ప్రభుత్వం ఆదుకోవాలి పెన్షన్లు ఇచ్చి కరెక్ట్ టైంకి. ఏపీలో ఇచ్చినట్టు మాకు కూడా ఒక 15,000 పెన్షన్లు ఇవ్వాలి మా కండరాల క్షీణత బాధితుల కోసం. ఎందుకంటే అది ఒక సగం చచ్చిన శవాలలాగా. మాలాంటి వాళ్ళని సీఎం గారే
దయించి తొందరగా పెన్షన్లు ఇప్పియాలని కోరుచున్నాను. తనలాగే కండరాల క్షీణతతో బాధపడుతోన్న వారిపై ప్రభుత్వం దృష్టి సారించి పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని పరిమళ కోరుతోంది.